హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇన్స్టెంట్గా మామిడికాయ తురుము పచ్చడి అండి. అప్పటికప్పుడే పెట్టుకొని తినేయచ్చు. అంత టేస్టీగా అంత బాగుంటుందన్నమాట. మనకి మామిడికాయ పచ్చడి తినాలి అనిపించినప్పుడు ఇలా 2 పుల్ల మామిడికాయలు తీసుకోండి. నీట్గా కడగండి. కడిగిన తర్వాత తడి లేకుండా మంచిగా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చెక్కు తీసేయండి. పైన తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తుడవండి, వాటర్ తడి ఏమన్నా ఉంటే. ఇలా మంచిగా తురుముకోండి. మనకి పెద్దగా కావాలనుకుంటే పెద్దగా తురమవచ్చు, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా తురమవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనకి 1 కప్పున్నర ఆయిల్ వరకు యాడ్ చేసుకోండి. నాకు మామిడికాయల తురుము 4 కప్పులు అయ్యింది. 4 కప్పులకి ఇక్కడ కప్పున్నర ఆయిల్ యాడ్ చేసుకున్న. ఒక 2-3 ఎండుమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు యాడ్ చేసుకొని మంచిగా వేగనివ్వండి. అవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. మనం మాత్రం ఈ పచ్చడి పెట్టుకునేటప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళ తడి ఇట్లా ఏమి చేతిలోకి ఉండకుండా చూసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా దోరగా వేగితే సరిపోతుంది మనకి. పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మామిడికాయని మంచిగా తురుముకొని కొలత తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు తీసుకొని ఆ కప్పులో కలుపుకోవడానికి మనం ఇలా కొలత తీసుకోండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెతో ఎన్ని అవుతున్నాయో అన్ని కొలత తీసుకోండి. కొలత తీసుకుంటే సరిపోతుంది మనకి. నాకు ఇక్కడ 3 వచ్చిందండి. 3:30 అట్లా ఉండే అనమాట. ఇక నేను 4 కప్పులు అనుకున్నా. 4 కప్పులకి ఇక్కడ 1 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకుంటున్నా. ఇది నేను ఇంతకుముందే చేసి పెట్టుకున్నా అండి. అది యాడ్ చేసుకున్న వేయించుకొని. తర్వాత 1/2 స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని ఇవి మొత్తము మామిడికాయ తురుములో కలిసేటట్టు బాగా కలుపుకోండి. కారము, ఉప్పు అదంతా మామిడికాయ తురుముకు పడితే మంచిగా ఉంటుంది. పుల్లగా ఉన్నది తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఫస్ట్ ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. బాగా ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోండి. అప్పటికప్పుడు తయారు చేసుకొని మనము ఊరగాయలాగా ఊరనియాల్సిన అవసరం లేదండి. అప్పుడే మనం అన్నంలో వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఒకటి గ్లాస్ బౌల్ తీసుకోండి. ఏదో ఒకటి మీకు గ్లాసు సీసాలు కానీ కప్పులు కానీ ఏమైనా ఉంటే అలాంటిది గ్లాస్ దాంట్లో తీసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, పచ్చడి ఎన్ని రోజులున్నా ఖరాబ్ కాదండి. కాకపోతే మా ఇంట్లో 1 వీక్లో అయిపోతుంది. ఇది ఎక్కువ నేను నా బిడ్డ తినేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన వాళ్ళకి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.